డోలు డాలు వేసుకొని అడిగేయాలని మనం చెల్లని చెప్తుంటే నిన్న రాక తెలంగాణ పేరు చెప్పి ఓట్లు దొప్పుకొని సీట్లు సంపాదించుకున్న తెలంగాణ టీఆర్సీసీ ఎమ్మెల్యేలు ఎవడన్నా అడుగుతున్నాడే? ఎవరన్నా అడుగుతున్నారా? నిన్న మొన్న అసెంబ్లీలో చూస్తున్నాం మనం. అయ్యా మా వాళ్ళంతా తెలంగాణకు లొల్లి పెడుతుంటే మల్లల ముందడికి వెప్పి సికండిలాగా ముందడి వెప్పి మెల్లగా నోరు మూసుకోనని మనము నోరు మూతురు తప్ప వాళ్ళు నోరు మూసుకుంటున్నారా? ఎవరన్నా ఇలా రాజశేఖర రెడ్డి పదవుల కోసం నిన్న మొన్న రాక తెలంగాణ టీఆర్సీసీ చెన్నారెడ్డి కూడా ఎన్నడన్నా తెలంగాణ విషయం అడిగిందా? ముఖ్యమంత్రి మెప్పు కోసం ముఖ్యమంత్రి చెన్నారెడ్డి వైఎస్ఓయి చెన్నారెడ్డిని అడిగితే ఏమయ్యా చిన్న మా దున్నపోతుకు దుడ్డ పుట్టింది ఆయన గడ్డి కోసుకొని పోతుంటాడు మనోడు చెన్నారెడ్డి సార్. మన పురుషోత్తం రెడ్డి అయితే పంచాంగం తీసుకొని పోతుంటాడు దుడ్డకేం పేరు పెట్టాలని చెప్పేసి. ఇక మా అదిరారెడ్డి గారి కరీంనగర్ జీవన్ రెడ్డి అయితే పలిపిండి తీసుకొని విక్తుంటాడు మంత్రి పదవి కోసం అని చెప్పేసి. ఎవరన్నా కనీసం దున్నపోతూ ఈరోజు ఇలా రాజశేఖర రెడ్డిని అడుగుతున్నారా టీఆర్సీసీ ఎమ్మెల్యేలు? సెకండ్ ఎస్ఆర్సీ అని చెప్పగానే ఎగేసుకుంటే ఏరోప్లేన్ లో సోనియా గాంధీ దగ్గరికి పోయి మోకరిల్లినటువంటి తెలంగాణ టీఆర్సీసీ ఎమ్మెల్యేలు ఇలా రాజశేఖర రెడ్డిని ప్రశ్నించే పరిస్థితులు ఉన్నారా? నిన్నగాక మొన్న మీరు ఎలక్షన్ల వచ్చినప్పుడు నిన్నగాక మొన్న మీరు ఎలక్షన్ల వచ్చినప్పుడు నిన్నగాక మొన్న మీరు ఎలక్షన్ల వచ్చిన ముఖ్యమంత్రితో సహా ముద్దుల మీరంతా కూడా గడప గడప తిరిగినారు కడుపుల తల వెక్కినారు. గడప గడప తిరిగినారు కడుపుల తల వెక్కినారు. మంత్రి పదవి ఇస్తామంటే తెలంగాణ తెస్తానని తెగపోజు కొట్టినారు. మనకే ఉన్నట్టు సీట్లు రేపు ఇస్తానని సిలకలోనే బతుకుతుంటే సీట్లు మీకు ఓ టీఆర్సీ ఎమ్మెల్యేలారా ఇప్పుడైనా మీరు నోళ్లు తెరవండి. ఈ సీఎం సోనియా గాంధీ మీకు టిక్కెట్లు ఇవ్వచ్చు కానీ ఓట్లు ఎవరైతే అమ్మి ఓట్లు ఎవరి సీట్లు మీకు ఎవరి ఇచ్చినా సీట్లు మీకు ఎవరి ఇచ్చినా ఓట్లు అయితే మాయే కాదా? ఓట్లు అయితే మాయే కాదా? తెలంగాణ ప్రాంతంలో ఉన్న టీఆర్సీసీ ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రాంతంలో ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సవాలేస్తా కొడుక సవాలేస్తా బిడ్డ సవాలేస్తా జవాబిస్తారా? సవాలేస్తా జవాబిస్తారా? దమ్ముంటే మా మలపల్లి లక్ష్మణ్ వచ్చి అడుగుతాడు. నీ దమ్ముంటే సమాధానం ఆయనకు చెప్పు, నాకు కాదు. అనంతమైన శక్తి కలిగిన విద్యార్థులకు నా హోలీ దండాలు. మీరంతా ఊళ్ళల్లో జాజిర ఆడిందో లేదో తెలియదు కానీ ఆడిందా? ఓకే. ఈ హోలీకి జాజిర అనేది పునాది. హోలీకి ముందు 15 రోజుల ముందు జాజిర మొదలవుతుంది. ఎట్లా? అది గుండి ఇది గుండి ఇత్తడి గుండు గుండు వైతాండి మీద మోతలు మోగే మోతరాదు వై తాడూరెక్కే తాడూరంతా తండై నిలిచి కొట్టెరా నీలపురాయి కలిసి కొట్టెరా తాళపురాయి కొడుగోడు కటువంటి కొసారిగాడు తన్నుకు నచ్చరు జిలేరుగాడు. అంటే ఈ పాటను ఇంకో రకం కూడా పాడచ్చు. అది గుండి ఇది గుండి ఇత్తడి గుండు గుండు వైతాండి మీద మోతలు మోగే మోతరాదు వై తాడూరెక్కే తాడూరంతా తండై నిలిచి తెలంగాణ తండై నిలిచి కొట్టెరా నీలపురాయి తంచి కొట్టెరా తాళపురాయి. భలే శక్తివంతమైన కాంగ్రెస్ వాడు తన్నుక చచ్చిండు ఆ జాజరను. అందుకే ఒక పాట ఉంది, జాజర 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 జాజా జాజరాడుతాం తమగుడిపోతాం జాజర 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 జాజరాడుకుంటా పోతాం జాజరాడుతాం జాజరాడుతాం జమగొడిపోదాం జాజరాడుతాం జమగొడిపోదాం జాజరాడుతాం జమగొడిపోదాం జాజర 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 జాజా జాజరాడుతాం జమగొడిపోదాం జాజర 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 రాజా జాజరాడుతాం జమగొడిపోదాం. సిరిసిల్లాలో కరీంనగర్లో టీఆర్ఎస్ గెలిచిన తీరు కరీంనగర్ ప్రజల శక్తికి కాంగ్రెస్ కల్లైందా రోజు. అటువంటి జాజరకు ఎంత శక్తి ఉందంటే కొన్ని వందల మంది కొన్ని వేల కోలలంటే మూరెడు కర్రే కావచ్చు కానీ అది కొడితే
ఎన్ని కోటలు బద్దలైనయో తెలుసు. కాబట్టి హోలీ రోజును ఒక శక్తివంతమైన రోజుగా గుర్తించే 2 ఏళ్ల క్రితం బాబులింగంపల్లిలో 15 మందితో మొదలై ఏడాది క్రితం ఇక్కడే వందల మందితో మళ్ళీ యుద్ధం చేసి మళ్ళీ వేలాది మందితో ఈ రోజు మనం ఇక్కడ కలవటం అనేది తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రజల యొక్క సంస్కృతికి ఉన్న శక్తి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కోలాటం సంగతి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు అక్కలు పాట పాడిపోయారు. కోలాటం వేస్తే ఏం పాట పాడతాం? ఏ ఊరే బామా ఏదని ఊరు, నీ ఊరి పేరేమో నిలిచి మాట్లాడు. ఏ ఊరే బామా ఏ ఊరి మాట్లాడు. ఏ ఊరే బామా ఏదని ఊరు, నీ ఊరి పేరేమో నిలిచి మాట్లాడు. ఏ ఊరే బామా ఏదని ఊరు, నిలిచి మాట్లాడు. ఏ ఊరే బామా ఏ ఊరి ఏ ఊరే బామా ఏ ఊరి ఏ ఊరే బామా ఏని పేరు, ఏ ఊరే బామా ఏని పేరు. మా ఊరు ఎలా మమ్మడు గుట్టేలా, మా ఊళ్ళు ఇంటేను మాటలు చూను. మమ్మడు గుట్టేలా, మా ఊళ్ళు ఇంటేను మాటలు చూను. మా ఊరు ఎలా మా ఊరు ఎలా మా పల్లె ఎలా, మా ఊరు మా పల్లె ఎలా, మా ఊరు ఎలా మా పల్లె ఎలా, మా ఊరు ఎలా మా పల్లె ఎలా. ఏమంటారంటే మాది మంతనగిరి మలికోల కొండోయి, మా మామలేది చిన్న పట్టాము. మాది మంతనగిరి తరువులతో, తెలంగాణ ఆటపాటలతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ, ఈ సాంస్కృతిక ఉద్యమం కూడా నాదొక విన్నపం. ఈ సాంస్కృతిక ఉద్యమం ఇక ఎంత మాత్రం బహిరంగంగా ఎక్కడో పెట్టుకోవడానికి లేదు. ఇదే సాంస్కృతిక ఉద్యమాన్ని ఢిల్లీ సోనియా గాంధీ ఇంటి ముందట తెలంగాణ ధూమ్ధాం చేస్తే తప్ప ఈ తెలంగాణ ధూమ్ధాం అనే దాన్ని నేను మీ అందరికి మనవి చేసేది, బండ్లల్లో పోతామా, ట్రైన్లలో పోతామా, ఫ్లైట్లలో పోతామా, కానీ ఢిల్లీలో సోనియా గాంధీ ఇంటి ముందు జన్పథ్ 10 లో కనుక తెలంగాణ ధూమ్ధాం ఆడిన రోజే తెలంగాణ ధూమ్ధాం ఉద్యమానికి ఒక రూపు, ఒక రేఖలు వస్తాయని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.